సో థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది అండ్ మీరందరూ నన్ను మీట్ అవడం కోసం ఇక్కడికి వచ్చినందుకు. అండ్ నేను కూడా హౌస్లో నుంచి బయటకు రాగానే వెంటనే కలుద్దాము అని అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ ఫైనల్లీ టుడే నేను మీ అందరినీ మీట్ అవడం, ఐ ఫీల్ సో హ్యాపీ టుడే. అండ్ చాలా మాట్లాడాలి అని అనుకుంటున్నాను, బట్ నో వర్డ్స్ టు సే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నాకు ఓటు వేసి 13 weeks పాటు నేను జర్నీ చేయగలిగాను బిగ్ బాస్ హౌస్ అంటే బికాస్ ఆఫ్ యూ గైస్. ఐ థింక్ వితౌట్ యూ ఐఎమ్ నథింగ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అండ్ పేరున ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, బికాస్ నా గురించి కొంచెం పాజిటివ్గా నేను ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్స్ చేసినా సరే అది రైట్ చేసి జనాలకి పాజిటివ్గా అర్థమయ్యేటట్లు మీరు దాన్ని ప్రిజర్వ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎస్పెషల్లీ మై టీమ్ అండ్ మై బ్రదర్స్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ సో ఇంకా మీరు ఏమైనా అడగాలి అనుకుంటున్నారా? అడగచ్చు. లాస్ట్ వీక్ వచ్చింది మేడం, ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? లాస్ట్ వీక్ వచ్చిన దాని ప్రకారం అంటే నేను ఇంకా ఎపిసోడ్స్ ఏమీ చూడలేదండి. నేను వచ్చి 4 days అవుతుంది, ఇంకా ఎపిసోడ్స్ ఏమీ చూడలేదు. బయట ప్రేక్షకులందరూ మాట్లాడుతూ అంటే ఆడియన్స్ మాట్లాడే దాన్ని నేను విన్నాను. సో నేను దానికి ఆన్సర్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఐ మీన్ వచ్చిన దాని ప్రకారం మాట్లాడాలి అనుకుంటే అందరూ చాలా చాలా బాగా ఆడుతున్నారు గేమ్ని. సో అందరూ టాప్ 5లో ఉండాలి అని నేను అనుకుంటున్నాను, బట్ ఎవరో ఒకరు ఇవాళ ఎలిమినేట్ అవ్వాలి. సో ఎవరు అవుతారు అనేది నేను కూడా చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. ఎవరు అవుతారు అని గెస్ట్ చేస్తున్నారు. సో ఓటింగ్ ప్రకారం ఎవరైతే తక్కువగా ఉంటారో వాళ్ళే అవుతారు. బయట టాక్ వచ్చి సన్నీ గెలుస్తారని ఉంది, మీ అభిప్రాయం ఏంటి? అంటే లోపల ఉందేసి వచ్చారు కదా, మీరు అభిప్రాయం? నా అభిప్రాయం అంటే నేను శ్రీరామ్ గారు అని అంటాను, సన్నీ అని అంటాను. బికాస్ బయటకు వచ్చే బికాస్ దే ఆర్ వెరీ జెన్యూన్ పీపుల్ అనమాట. లైక్ సన్నీ అన్నయ్య లైక్ సన్నీ ఈజ్ వెరీ ఫన్నీ, చాలా సరదాగా ఉంటారు అండ్ హిస్ వెరీ మాట్లాడతారు. సో ఆయనకి బ్యాక్ పిచింగ్ చేసే అలవాటు లేదు. అండ్ శ్రీరామ్ గారు అంటే నాకు ఫస్ట్ డే నుంచి ఆల్మోస్ట్ నేను 90 days ఉన్నా. సో ఈ 90 days కూడా నాకు శ్రీరామ్ గారు చాలా సపోర్ట్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ డే. నేను కెప్టెన్గా ట్రై చేస్తున్నప్పుడు కానీ కెప్టెన్సీ టాస్క్లో కానీ ఎవ్రీ టాస్క్లో కానీ సో నన్ను చాలా సపోర్ట్ చేశారు. అండ్ మానస్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్, సో మానస్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో వీలైతే మాత్రం వీళ్ళు ముగ్గురులో ఎవరైనా సరే నాకు క్యాన్ ఫీల్ వెరీ హ్యాపీ. సారీ నేను చూడలేదండి. ఏంటది? సారీ చెప్పారు మీకు మొన్న అది యాక్చువల్లీ మేమిద్దరం చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సారీ నేను విన్నాను మా రిలేషన్స్ చెప్పాను. సో క్వశ్చన్ దానికి ఆన్సర్ నేను కూడా చేయాలి అనుకుంటున్నాను. మానస్ హీ ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్. సో మేమిద్దరం చాలా మంచి బాండింగ్తో ఉండేవాళ్ళం హౌస్లో. సో ఎవ్రీబడి నోస్ దట్ ఒక ఫ్రెండ్షిప్, ఒక మంచి గుడ్ ఫ్రెండ్షిప్ ఉండేటప్పుడు సో నా మీద మనకు కూడా ఎవరైనా సరే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేటప్పుడు ఎవరో ఒకరి మీద కోపం వస్తే అది మనం వాళ్ళతో చెప్పలేము, బాధపడతాము అనుకునేటప్పుడు పక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి షేర్ చేయడంలో తప్పలేదు. సో మానస్ చేసింది అదే అని అనుకుంటున్నాను. సో ఐఎమ్ నాట్ థింకింగ్ దట్ ఈస్ ద బ్యాక్ పిచ్చింగ్ అని నేను అనుకోవట్లేదు. సో మానస్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. అండ్ నేను కూడా మానస్ని అర్థం చేసుకుంటాను. అండ్ మేబీ నా బిహేవియర్ బాగాలేదేమో, తనకి నచ్చలేదేమో నేను చేసింది. సో అది నాతో చెప్తే డైరెక్ట్గా నేను హర్ట్ అవుతానని వేరే వాళ్ళతో చెప్పారు. సో ఆటోమేటిక్గా అక్కడ 24 hours జరిగితే ఏదో మనకి 1 hour మాత్రమే మీకు అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. సో 24 hours నాకు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి సో నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదండి. ఈజ్ వెరీ స్వీట్ అండ్ దిగ్వీరుడు, మనందరు రాకుమారుడు. ఈజ్ వెరీ జెన్యూన్ అండ్ నో వర్డ్స్ అండి ఆయన గురించి చెప్పడానికి. ఐ థింక్ నా ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. ఇట్స్ వెరీ స్వీట్. మేడం మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సెలబ్రేట్ అయ్యారు. సెలబ్రేట్ అయిన తర్వాత సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఎక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? నేను సెలబ్రిటీ అని మీరు అనుకుంటున్నారేమో, నేను అనుకోవట్లేదండి. ప్రియాంక ఆల్వేస్ ప్రియాంక ఓన్లీ. సో ఐ నెవర్ నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి అలానే ఉన్నానండి. నేను బిగ్ బాస్ కి ముందుకి కూడా నేను కొన్ని టీవీ షోస్ చేయడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. కొన్ని కామెడీ షోస్ ద్వారానే నాకు ఆఫర్ కూడా వచ్చింది. అవన్నీ చేస్తేనే కదా ప్రియాంక అనే ఒక అమ్మాయి ఉంది అని తెలిసింది, లేదంటే నేను అందరిలాగే ఉండదాన్ని కదా. సో ఐ నెవర్ థింక్ అబౌట్ స్టేట్. సంక్రాంతి నేను మా ఊర్లోనే సెలబ్రేట్ చేసుకున్నాను. శ్రీకాకుళం మళ్ళీ వెళ్తున్నాను. శ్రీకాకుళం
ఏపీ శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం దగ్గర అహ్మదాబాద్ సార్, ఒక పల్లెటూరు. నిన్న ప్రియాంకని కలిసారు కదా? నేను అనుకోకుండా వెళ్ళాను వాళ్ళ ఇంటికి, బట్ బావగారు దుబాయ్ నుంచి అక్క కోసం ఒక డైమండ్ రింగ్ తీసుకొచ్చారు. సో అక్క అది నాకు గిఫ్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. అండ్ షీ ఈజ్ లైక్ మై మదర్. హౌస్ లో ఉండేటప్పుడు కూడా నా గురించి చాలా కేర్ తీసుకునేవారు. ప్రియాంక మేడం, బిగ్ బాస్ వల్ల కొంతమంది ఏం ఉపయోగం అది సాధారణంగా అంటే జనరల్గా ఇట్లా మాట్లాడేస్తారు, వాళ్ళు ఏం చెప్తారు? సారీ, ఇంకొకసారి అడుగుతాను. బిగ్ బాస్ ఏంటో ఈ బిగ్ బాస్ అని కొంతమంది అంటుంటారు, కొంచెం క్రియేషన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తామండి, అది ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. తెగించిన వాడికి తెడ్డలింగం అంటారు కదా, అట్లా. అంటే బిగ్ బాస్ ఒక స్క్రిప్టెడ్ టైప్ లో ఉంటుంది అని చెప్పి కూడా చాలా మంది రూమర్స్ ఉన్నాయి బయట, దాని గురించి మీరు ఏమంటారు? నో అండి, అది 100% ఫేక్. స్క్రిప్ట్ అనేది అక్కడ ఉండదండి. మాకు మేము హౌస్ లో ఉంటాము అంటే అక్కడ 100% నేను చూసేదంతా నిజం. మాకు మనుషులు కనపడరు. రోజుకు ఒకటే పాట, అది ఎర్లీ మార్నింగ్ లేవగానే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మాకు మనుషులు చూస్తే మనుషులు చూస్తాం అని మేము అనుకుంటూ ఉంటాం. సో అదంతా ఫేక్ అండి. స్క్రిప్ట్ అది ఇది అనేది ఫేక్ అండి. అక్కడ ఉన్న రిలేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, పీపుల్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ అండి, 100% ట్రూ. అండ్ నా పాస్ట్ చూసుకున్నట్లయితే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నాకు. సో వీళ్ళందరూ ఎప్పుడు నాతోనే ఉండటం వల్ల నాకు ఒంటరిగా నేను ఎలా ఉండగలను అనేది నాకు ఎప్పుడు తెలియలేదు. అంటే నేను ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వలేదు. సో హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మనకి మనమే ఏదో ఒక ప్రతి ఒక్క డెసిషన్ అనేది మనకి మనమే సెల్ఫ్ గా ఎలా తీసుకోవాలి అండ్ మన లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి అనేది నేను తెలుసుకున్నాను. సో అక్కడ ఏంటంటే నేను చాలా డిపెండెడ్ అండి, వేరే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతా ఉంటాను. అలా డిపెండ్ అవ్వకుండా ఉండాలి అని నేను నేర్చుకున్నాను. మేడం, మీరు రీసెంట్ గా ఊరు వెళ్ళారు కదా, డాడీని కలిసారు, ఎలా ఫీల్ అవుతున్నాము? ఫీలింగ్ సో హ్యాపీ అండి. నేను మా నాన్నగారిని కలవడం అండ్ మా నాన్నగారు నన్ను యాక్సెప్ట్ చేయడం. నేను హౌస్ లో ఉండేటప్పుడే నాకు వీడియో పంపించారు మా నాన్నగారు యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మా నాన్నగారిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. మా నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మా నాన్నగారు నాకు చెప్పిన మాటలు కూడా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు, మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అండ్ నువ్వు కూడా అలానే 10 మందికి ఆదర్శంగానే ఉండాలి అని చెప్పేసి అన్నారు. సో డెఫినెట్గా నేను అలానే ఉండటం కోసం ప్రయత్నిస్తాను.